ఒకళ్ళు ఒక తెగింపు అనేది మంచిదే. నిన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా దాని మీద స్పందించారంటే మంచిదే. ఇప్పుడు తేల్చండి ఆ గుడి ఎవరిది. ఆయన చెప్తుంది 1930లోనే ఎప్పుడో రామాలయం అంటున్నారు. అసలు రాముడి విగ్రహాలు ఎవరు తీసేశారు అక్కడ ఉంటే? ఇప్పుడున్న పాతవే లేకపోతే కొత్తవే? గొంతేరమ్మ ఆలయం అవునా కాదా? అక్కడ పూజలు జరగనివ్వకుండా చేసి గుడిని శిథిలావస్థకి చేసి ఆ ఏరియాలో చర్చి అట్లుంది. అది బాగానే ఉంది. చర్చి బాగా చూసుకుని గుడిని శిథిలం చేయాలని ఎవరు కోరుకుంటున్నారు? ఇవన్నీ అంశాలే, ఇవన్నీ చర్చనీయ అంశాలే. సార్ ఒకటి నిజంగా ఒక ప్రీ ప్లాన్డ్ గా అంటే ముందు రఘురామకృష్ణరాజు గారు వచ్చి చూసి వెళ్ళారు, ఆ శిథిలావస్థలు ఉండాలని మళ్ళీ పునర్నిర్మించాలని చెప్పి ఆయన అనుకున్నారు. ఈ టైంలోనే అది జరగకుండా ఉండాలనా, లేదంటే రఘురామకృష్ణరాజు గారి మీద ఉన్న వ్యతిరేకత ఈ ప్రీ ప్లాన్డ్ దాడ? రఘురామకృష్ణరాజు మీద వ్యతిరేకత కాదు, అక్కడ ఆ గుడి మీద ఆధిపత్యం చలాయించాలనుకున్నటువంటి గ్రూపులు రఘురామకృష్ణరాజు రావడం ద్వారా ఆ గుడి పేరు ప్రచారంలోకి రావడం, దాని మీద వీళ్ళ ఆధిపత్యం పోతుండటంతో మండిపోయి ఆయన మీద దాడి చేస్తే అప్పుడు కంట్రోల్ అయిపోతుంది అనుకున్న పిచ్చతనంతో చేసిన తప్పుడు పని అది. బేసిక్గా రఘురామకృష్ణరాజు వస్తున్నాడని తెలిసి జనాల్ని మొబిలైజ్ చేశారంటే, కర్రలు బుచ్చుకుని మేకులు కర్రలు బుచ్చుకుని ఉన్నారంటే వాళ్ళు ఖచ్చితంగా రౌడీ ఎలిమెంట్స్. ఖచ్చితంగా రౌడీ ఎలిమెంట్స్. రఘురామకృష్ణరాజు ప్రీ ప్లాన్డ్ కాదు, ధైర్యం చేసి తెగించాడు అతను. ఎందుకంటే దాడి ప్రీ ప్లాన్డ్, అతను కూడా ప్రీ ప్లాన్డ్ గానే వచ్చాడు తెగించింది. ఎందుకంటే నేను ఆయన జనసేన కార్యకర్తలు కొంతమందిని హిందూ సంఘాల వాళ్ళని వెంట పెట్టుకుని వెళ్ళాడు అక్కడ. అంటే కాదు సార్, ఇప్పుడు ఆయన వెనక ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బజరంగ దళాలు వీళ్ళందరూ చూస్తే మహా అయితే ఒక 80 మంది దాకా ఉన్నారట, కానీ వీళ్ళు 500 మంది దాకా ఉన్నారంట. మరి ఎవరిది ప్రీ ప్లాన్ అలా అనుకుంటున్నారు? నేను అనేది